UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. వర్షం వస్తుంది కదా, ఫోన్లే పాపం తీసుకెళ్దామని వస్తే పెద్ద ఫోన్ కొడుతుంది. నువ్వు రాగానే నేను వచ్చి నీ వెనకాల కూర్చుంటాను. నువ్వు పిలిస్తే నేను వస్తాను. నేనేంటికి పిలవాలి? వచ్చి కూర్చోవచ్చుగా. ఏమయ్యా, వయసులో ఉన్న అమ్మాయి కనపడగానే మీరంటే వాళ్ళు తెల్లగా ఉండరా? మర్యాదగా వెళ్తావా లేక పోలీసులకు ఫోన్ చేయరా? అయ్యో కదా అర్థం తిరిగేలా ఉంది. అయ్యో, ఈ అమ్మాయి వాడి బండి ఎక్కిందేమిటి? ఈ కలికాలంలో ఎవరు నమ్మాలో అర్థం కావడం లేదు. కర్మ లోకం పాడైపోయిందండి. అవునండి, దారుణాలు జరిగిపోతుంది. ఆ పెద్ద నన్ను తిడుతుంటే నీకు సంతోషంగా ఉంటుంది. అంతా నా కర్మ. అడ్డమైన వాళ్ళ దగ్గర తిట్లు తినాల్సి వస్తుంది. ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఇలాంటి వాడికి లొంగిపోయాను కాదు నేను. సారీ, స్పీడ్ బ్రేకర్. అది మాకు తెలుసు. కాస్త జరి కూర్చో. ఇంకా జరి కూర్చోవాలంటే కిందే కూర్చోవాలి. ఆ పాట కొంచెం ఆపుతావా? ఏ నచ్చలేదా? అది నీకు అనవసరం. సారీ, మళ్ళీ స్పీడ్ బ్రేకర్. నువ్వు కావాలనే చేస్తున్నావు. కాసేపు వెయిట్ చేస్తుంటే బస్ లోనే పోయేదాన్ని. అసలు నేను ఎక్కించుకోకుండా ఉండాల్సిందే. జరగకుండావన్నీ జరుగుతున్నాయే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. స్వామి, టెన్షన్ లో ఏదేదో అవుతున్నానే, తప్పుగా అనుకోకు. పూర్తిగా తెలిసిపోయాను. నీకు బుద్ధుందా? డ్రెస్ మార్చుకున్నాను. తలుపు తట్టాలన్న సెన్స్ లేదు. సారీ, డీసెన్సీ లేదు. మే ఐ కమ్ ఇన్? ఎస్, యూ కెన్ కమ్ ఇన్. ఆంజనేయ, ఏం చేస్తున్నావు నువ్వు? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. అది తెలుస్తోంది. నేనున్నాను కదా, ఇక్కడే చేసుకోవాలా? ఊరికే అరవకండి. ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే. ఉదయాన్నే అత్తయ్య చెప్పారు, నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని. నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా పో, కానీ ఇక్కడ మార్చుకోకూడదు. ఓకే. అయ్యో, అలాగే బయటకు వెళ్ళి నా పరువు తీకు. ఇక్కడే మార్చుకుని తగలడు. నేనే బయటకు వెళ్తాను. అలాగా జరిగి ఏం చేస్తున్నావు నువ్వు? మొక్కకి నీళ్ళు పోస్తున్నా. ఏంటది ఇలాగా? మరి దారి ఇక్కడ ఉంది, ఎలా పోయగలను? నాతో గొడవ పెట్టుకోకండి. నేనా నీతో గొడవ పెట్టుకున్నాను? అవును, అన్నిటిని తప్పించితే ఏం చేయగలను? ఏం చేయక్కర్లేదు. ముందులా క్లోజప్ లో గొడవ పడ్డా మాని లేక నుంచి. ఏ భయంగా ఉందా? భయం లేదు కానీ గుడ్డు లేదు. ముందు జరుగు, నేను వెళ్ళాలి. పొద్దున్న ఇదెక్కడ గొడవరా బాబు. వదినా, చెప్పు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాం. 5వ తారీఖు సబ్మిట్ చేయాలి. ఒక వారంలో రిజల్ట్ వస్తుంది. బెంగళూరులో MNCకి అప్లై చేశాను. తప్పకుండా జాబ్ వస్తుంది. కార్తీక్, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావలేదు. నేనేం చేయాలో అది చెప్పు. నీకు అర్థం కాదని నాకు తెలుసు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు. దానికి 5,000 రూపాయలు కావాలి. నువ్వే అరేంజ్ చేసి ఇవ్వాలి. నా దగ్గర డబ్బు కూడా ఉంది. మీ కొరియర్ కంపెనీలో అడగొచ్చు కదా. అది నాకు తెలియదా అంటే? వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. 2 రోజుల్లో కట్టి తీరాలి. నిన్నే నమ్ముకున్నాను వదినా. మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు. నేను చీటీ కడుతున్నాను. అది పాడుకోవాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది. అక్కయ్య, కావాలంటే నేను ఇస్తాను. హలో, నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కార్తీక్, అవసరానికి తప్పేం లేదు, తీసుకో. సరే వదినా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తీసుకున్న డబ్బు 3 మాసాలు తిరిగిచ్చేస్తాను. కానీ ఒక కండిషన్, బ్యాంక్ వడ్డీ 2%. అంతకు మించి నేను ఇవ్వలేను. దానికి ఒప్పుకుంటే నీ ఇవ్వమను, లేదంటే వేరే చోట చూసుకుంటాను. ఏమంటావమ్మా? 2% వడ్డీ ఓకేనా? ఓకే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. సరే, అయితే డబ్బు తెచ్చివు. శుక్రవారం పూట మెల్లవని కలిసి తీకమ్మా. పర్వాలేదు అక్కయ్య, ప్రాజెక్ట్ వరకే ముఖ్యం.
అదేం మావా నువ్వు సిగరెట్ కొంటుంటే ఆ కొట్టు నిన్ను చూసి నవ్వుతున్నాడు. మారేం లేదు మామ, ఒకరోజు సిగరెట్లు కొంటాను, నా దగ్గర డబ్బులు లేవు, అప్పు పెట్టాల్సిన పరిస్థితి. అన్న నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుంది అన్న అని చెప్పాను. ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పళ్ళు ఎక్కిలిస్తున్నాడు. తమ్మేరిపోతే ఈగలు ఎక్కడ పడతారా ఈ ఫిగర్స్? మావా నీకేం కావాలో చెప్పరా. మామ చాలా రోజులైంది మామ, మంచి ఐటమ్ చూసి చెప్పు. రేయ్, తినడానికి ఏం కావాలో చెప్పు. నీ ఇష్టం బాబు, ఏదో ఒకటి చెప్పు. అలారా 2 ఫ్రైడ్ రైస్ ఇవ్వండి. ఫ్రైడ్ రైస్ లేదు సార్. లేదా ఏంట్రా ఇది, మెనూ కార్డు లో అన్ని ఐటమ్స్ ఉంటాయి, అడిగితే ఏమి లేవంటారు. రే మామ అది చూడు, నిషా. నిషా Everything made into junk. Totally your best. నిషా Shopping కి వెళ్దామా? Shopping ఏగా నెక్స్ట్ వీక్ చేద్దాం. నిషా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు. What's your problem? Can't you see I'm talking to my friends? Oh, షాపింగ్ 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. చేతులు లాగేస్తున్నాయి నిషా. Don't shout, okay? కమ్ ఆన్ నిషా. మామ నువ్వు జస్ట్ ఎస్కేప్ రా. ఏంటో అనేది. అవునరా, నువ్వు గనక దాన్ని పెళ్లి చేసుకుని ఉంటుంటే వాడి బదులు నువ్వు వాటిని మోస్తూ ఉండేవాడు. అవునరా, గ్రేట్ ఎస్కేప్. సరే పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైనా కాకా హోటల్ భోంచేద్దాం. Funny. సార్ ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమీ మిగలేదు సార్, అన్ని పోయాయి. అయితే బండి మార్చండి లేదా నన్ను మార్చేయండి. ఈసారికి ఏదో ఒకటి చేసి బండిని బాగు చేయండి. సరే, నా నైపుణ్యాన్నంతా దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీ అదృష్టం బాగుంటే వచ్చి తీసుకెళ్ళండి సార్. వెళ్ళండి సార్. అలాగే. అబ్బబ్బబ్బా. ఎస్ఎస్ ఒక టికెట్ ఇవ్వండి. 3 రూపాయలు ఇవ్వండి. ఇదిగోండి. Excuse me. రెడ్డనయ్య, ఎలా ఉన్నారు? అమ్మా బాగున్నావమ్మా? బాగున్నాను. కాఫీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. తొందరలోనే ఒక సంతోషమైన విషయం జరగబోతోంది. నా రిజల్ట్స్ వస్తాయి. నేను డిస్టింక్షన్లో పాస్ అవుతాను. ఇందులో సంతోషం ఏముందనుకుంటున్నావా? ఉంది. ఫస్ట్ నైట్. ఐ మీన్ ఆ రోజు ఫస్ట్ నైట్లో మనం మాట్లాడుకుంది నీ జ్ఞాపకం ఉందిగా? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం అనుకున్నాగా. వీలైనంత త్వరగా ఒక నిర్ణయానికి వద్దాం. నేను ప్రేమించే నా ప్రియురాలికి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నా వల్ల ఇకపై నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు హాయిగా సంతోషంగా ఉండొచ్చు. రండి అంకుల్. బాబు బయలుదేరుతున్నావా? ఒక్క నిమిషం మాట్లాడాలి. పర్వాలేదు చెప్పండి.
ఇదిగో ఇది ఊళ్ళో నాకు తెలిసిన కార్ల కంపెనీ. ఇందులో నీకు ఏది నచ్చిందో చెప్తే నేను చూసుకుంటాను. దేనికి? ఆ, తప్పుగా అనుకోకు. మీ ఇద్దరు కాలేజీకి వెళ్ళడం కొందాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ అంకుల్. కార్ కొంటే నా కష్టార్జితంతో కొనాలన్నది నా ఆశ. ఆ, సరే బాబు, నాకు తీసివ్వాలనిపించింది. తప్పుగా అనుకోకు. చిచ్చా, అదేం లేదు. ఆ, వస్తాను. మంచిది అంకుల్. నేను చెప్పింది నీకు అర్థమైందా? ఇకపై దేనికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. మరి ఎగ్జామ్ ఏమైందిరా? వీడి గంగూలీ మావా అంటే వెళ్ళిన వెంటనే బయటకు వచ్చేసాను కదా అందుకు అంటున్నాడు. ఆ కుమార్ గారికి ఏమైందిరా? వాడు వివిఎస్ లక్ష్మణ్. ఏంటి మామ అర్థం కాలేదా? మహా జిడ్డుగాడు కదా, రాసిందే రాస్తున్నాడు. ఓకేరా. ఓకే ఓకే మామ, బాయ్. బాయ్ బాయ్. బాయ్ గర్ల్స్. హే నిషా. హాయ్ కార్తీక్. హాయ్. కార్తీక్, ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ కాలేజ్ లైఫ్. ఎగ్జామ్స్ అయిపోయి మనం విడిపోతున్నాం అనుకుంటే చాలా బాధగా ఉంది. బట్ యూర్ వెరీ లక్కీ. ఎస్, ఉమ్మ నీకు వైఫ్ గా దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడివి. ఉమా ఎంత మంచి అమ్మాయో తెలుసా? అవును కార్తీక్, నువ్వు నా వెనకాల తిరుగుతూ నన్ను లవ్ చేసిన విషయం నేను తనతో చెప్పినప్పుడు తను ఎంత స్పోర్టివ్ గా తీసుకుందో తెలుసా? వైఫ్ హస్బెండ్ ని ఇలాగే అర్థం చేసుకోవాలి. రియలీ షీస్ గ్రేట్. ఇంకా నయ్యో మనిద్దరం పెళ్లి చేసుకోలేదు. చేసుకునుంటే పావు ముంగిసలా కొట్టాడుకునే వాళ్ళు. ఎప్పుడు చూసినా తిట్టుకుంటూ కొట్టుకుంటూ. సారీ కార్తీక్. సారీ దేనికి? ఎన్నోసార్లు నేను ఇన్సల్ట్ చేశాను. అవేమి మనసులో పెట్టుకోకు. కీప్ ఇన్ టచ్. ఉమ్మని బాగా చూసుకో. ఓకే? ఓకే. సీ యూ. బాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. అరే కరుణ, అబ్బాయికి చదువు పూర్తయిందని చెప్పావు. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే నా వల్ల సహాయం నేను చేస్తాను. అతను అడగటానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. నువ్వు అలా మొహమాట పడుకో. నేనేం మొహమాట పడడం లేదు. వాడు వ్యాపారమే చేస్తాడో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగమే చేస్తాడో నాకు తెలియదు. ఉమా, ఏంటి ఏమైందమ్మా? ఏడుస్తూ వెళ్తాందేంటి? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం అనుకున్నాను. వీలైనంత త్వరగా ఒక నిర్ణయం. నేను ప్రేమించిన నా ప్రియురాలకి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఏమైందిరా? ఇది నేను అడగాల్సిన ప్రశ్న. కరుణ, నేను ఇంతకుముందు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళాను. ఎప్పుడు వచ్చినా మా అమ్మాయి మొహంలో నవ్వే కనిపించలేదు. ఇలా చూడరా, నా మనసులో బాధ ఉన్నా నేను ఇంతవరకు నోరు తెరిచి మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, అసలు వాళ్ళ మధ్య గొడవ ఏంట్రా? ఏయ్, ఇలా అడిగితే ఏం లేదురా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలిసి తీరాలి. నువ్వు అడిగేది చూస్తుంటే మేమేదో తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. తప్పుగాక ఇంకేంట్రా? ఉదయం 10 గంటలకు కాలేజీకి వెళ్ళే పిల్ల 11 గంటలకి ఏడుస్తూ తిరిగి వస్తే కన్న తండ్రికి ఎలా ఉంటుందిరా? అరే, నువ్వు ఇద్దరు బిడ్డ తండ్రిగా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోనక్కర్లేదా? ఇంటికి వచ్చిన కాసేపట్లో నాకు తెలిసిందిరా మా అమ్మ ఇక్కడ సుఖంగా లేదని. సరే, సర్దుకుంటారులేని నేను ఊరుకున్నాను. అది కాదురా, నేను లేదురా. ఆగు రత్నం, ఆగు. లేదు ఉండు, ఉండు, ఎందుకు టెన్షన్ అవుతావు? ఇలా చూడు, ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేది తను మానసికంగానూ శారీరకంగానూ సంతోషంగా ఉండటం కోసమే. కానీ నా కూతురికి 2 కరువయ్యేదా? అది ఆ రోజే అంది, నన్ను బలవంతం చేసి నాకు ఈ పెళ్లి చేశారంటే మొగుడు వదిలేసి వచ్చేస్తాను అని. అప్పుడు అన్నది ఇప్పుడు జరిగేలా ఉంది. రత్నం, మా అబ్బాయి మాత్రమే తప్పు చేస్తున్నట్టు మాట్లాడడం న్యాయం కాదు. వాణ్ణి రా, నువ్వు విషయం ఏంటో కనుక్కుందాం. అంతవరకు కాస్త ప్రశాంతంగా ఉండు. దాన్ని ఇంకా వాడినేటో అడిగేది. ఈ రోజు ఉదయం కూడా నేను చూశాను, వాడేదో తిరుగుతుంటే ఇది ఏడుస్తూ నుంచోనుంది. నేను అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇద్దరు కాలేజీ నుంచి వస్తున్నారు. వాడు బండి మీద వస్తే ఇది నడుచుకుంటూ వస్తుంది. కట్టుకున్న పిల్లమే కదరా, దాన్ని తంతా తీసుకొస్తే ఏమవుతుంది? ఇలా చూడు, నా మాట. వదిలే
ఇక నేను సహించలేను. మంచి వచ్చాడు నా బిడ్డ నా దగ్గర ఉంటుంది. అది కాదురా నేను చెప్పేది. వదిలే. అన్నయ్య! తొందరపడి ఒక నిర్ణయానికి రాకు. రత్నం, నేను బలవంత పెట్టి పెళ్లి చేయడం నేను చేసిన తప్పు. అందుకని నువ్వు ఎక్కడ కష్టపడక్కర్లేదు. పెట్టే బెడ దొరుకుని బయలుదేరు. నువ్వు ఎక్కడ ఏ సుఖం అనుభవించావు. మన ఇంట్లో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. బయలుదేరు. రత్నం, తొందరపడి వెళ్ళిపో. మా అబ్బాయి వచ్చాక అడిగి విషయం ఏంటో తెలుసుకుందాం. వాళ్ళు లేనప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళడం పద్ధతి కాదు. చేయి దాటిపోయాక ఏంటో ఇక మాట్లాడేది. మెల్లగా మెల్లగా ఏంటో మాట్లాడు. మెల్లగా మాట్లాడేది. రత్నం, నేను చెప్పేది విను. నా పరువు తీర్చు. వినమ్మా. ఊళ్ళో అన్నతో చూస్తున్నా లోపల వదలరా రేయ్, నీ కొడుకు ఎలాంటి వాడు ఊళ్ళో అందరికీ తెలుస్తుందని భయమా? తెలియలేవరా? మెల్లగా మాట్లాడు. చాలే, ఊరుకో. చూడు, ఇది కుటుంబ వ్యవహారం. ఏంటి కుటుంబ వ్యవహారం? నా మాట విను. తన పిల్లని సక్రమంగా చూసుకోవడం తెలియలేదు నీ కొడుకు. ఇంకా గౌరవం ఏంట్రా? రేయ్, నువ్వు రామా. నా మాట విను. రేయ్, రామా. అమ్మా, అమ్మా, నాన్న, నా మాట విను, అమ్మా. అమ్మా, ఇదిగో, రేయ్, రత్నం. ఇవ్వమ్మా. రా నాయనా రా. మా అమ్మ పువ్వులు ఇవ్వు. 4 మూరలు ఉన్నా. ఆ, పాలిథిన్ బ్యాగ్ లో వేసివు. అట్టాగే నాయనా. తీసుకో నాయనా. ఇదిగో. మా అమ్మ ఇంకో బ్యాగ్ ఇవ్వు. ఆ? థ్యాంక్స్. ఇంకోటి ఇవ్వగా. ఉమ్. ఉమ్. థ్యాంక్స్. ఇప్పుడు ఇంకొకటి ఇవ్వవా? ఏం బాబు 4 మూరల పువ్వులు కొని ఇన్ని సంచులు అడితే అట్టా? జాలీగా లవ్ చేయడం మాత్రం తెలుసు. పువ్వులు కొనడానికి ఇంత పిసినారుతానవా? ఓకే ఓకే, నో టెన్షన్. పోయా పో. సరే సరే, కోపడకండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.